ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే ఉదార్ చిత్ గురించి చెప్తున్నారు. ఉదార్ చిత్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నది వివరంగా చెప్పారు. ఇంకా మనం మహావాక్యాలు తెలుసుకుందాము. ఉదార్ చిత్ అంటే ప్రతి విషయంలో విశాల హృదయాలుగా ఉంటారు. సర్వల పట్ల శుభభావనతో వారిని ముందుకు తీసుకువెళ్ళటంలో విశాల హృదయం ఉండాలి. ఒకరిని ముందుకు తీసుకువెళ్ళాలంటే ప్రతి ఒక్కరిలో కూడా విశాల హృదయం ఉండాలి అని అంటున్నారు. నాదే నీది, నీదే నాది, ఎందుకంటే అందరం ఒకే బాబా వాళ్ళమి. ఈ బేహద్ సంకల్పంలో విశాల హృదయం, ఉదార మనసు అనగా దాత భావన యొక్క మనసు ఉండాలి. మీకు లభించిన గుణాలు, శక్తులు, విశేషతలు అన్నిటిలో మహాదాని అవటంలో విశాల హృదయం ఉండాలి. ఉదారచిత్త ఆత్మ ఈర్ష, అహస్య భావన మరియు దెప్పిపోవటం అనే 3 విషయాల నుండి ముక్తిగా ఉంటుంది. ఈర్ష పెట్టుకోవడం, ఒకరిపైన అహస్య భావన పెట్టుకోవడం, పొడవటం ఇవన్నీ కూడా. ఈర్ష స్వయాన్ని మరియు ఇతరులను కూడా అలజడి చేస్తుంది. క్రోధం ఎలా అయితే అగ్నియో అదే విధంగా ఈర్ష కూడా అగ్ని వల్ల పనిచేస్తుంది. క్రోధం మహా అగ్ని అయితే ఈర్ష చిన్న అగ్ని. అహస్యం ఎప్పుడూ శుభచింతక స్థితిని అనుభవం చేయించదు. అహస్యం అంటే స్వయం కూడా పడిపోవటం మరియు ఇతరులను కూడా పడివేయటం అన్నమాట. ఒకరిపైన అసహించుకోవడం, తక్కువగా చూడడం, తక్కువగా చూసి ఏం చేస్తారంటే వాళ్ళని పక్కకు తప్పించడం. బాబా శ్రీమతంపై నడవకపోయినా పర్వాలేదు, వాళ్ళు చెప్పినట్టుగా నడిస్తేనే మంచిగా ఉన్నట్టుగా, లేకపోతే లేదనమాట, సైడ్కి వెళ్ళిపోవడం. ఇంకా చిన్నగా పెద్దగా దెప్పి పొడిచిన ఎదుటివారు బలహీనం అయిపోతారు. ఆ దెప్పి పొడుపు గురించి ఆలోచిస్తారు. అది ఎంతవరకు స్మృతి ఉంటుందో అంతవరకు దెప్పి పొడిచిన వారే గుర్తు వస్తూ ఉంటారు. ఇది సాధారణ విషయం కాదు. వేలకోలంగా దెప్పి పొడిచిన అది దుఃఖరూపం అవుతుంది కదా. అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? ఎందుకు నన్ను ఇంత మాట అన్నారు, ఎందుకు నన్ను ఇలా అన్నారు, ఏం చేశాను, ఇవన్నీ కూడా దుఃఖం ఇచ్చేవి అంటున్నారు బాబా. అది కూడా దుఃఖం ఇచ్చిన జాబితాలోకి వచ్చేస్తుంది. ఎంత ఆధార స్వరూపులో అంత ఉదార స్వరూపం, ఉదార హృదయం, నిమిత్త భావం ఉండాలి. దాత పిల్లలు మాస్టర్ దాతాత్మలు స్వతహాగానే విశాల హృదయంతో ఉండాలి. సేవ యొక్క సదాకాలిక సఫలతకి ఆధారము ఉదారత. అందరి లక్ష్యం శుభ సంకల్పం చాలా మంచిది మరియు ఒకటే. ఇప్పుడు కేవలం ఒక విషయం జత వేయాలి, ఒకే బాబాను ప్రత్యక్షం చేయాలి. ఒకటిగా అయి ఒకరినే ప్రత్యక్షం చేయాలి. కేవలం ఇది కలపాలి. ఒక బాబా పరిచయం ఇవ్వడానికి అజ్ఞానాత్మలు ఒక వేలు చూపిస్తారు, 2 వేలు చూపించకూడదు. సహయోగ శక్తికి కూడా ఒకే వేలు చూపిస్తారు. మీ విశేష ఆత్మల యొక్క ఈ విశేషత స్మృతి చిహ్నం నడుస్తూ వచ్చింది. ఏకత మరియు ఏకాగ్రత కార్యంలో సఫలత పొందడానికి ఈ 2 అవసరము. ఏకాగ్రత అంటే వ్యర్థం లేని సంకల్పం. ఎక్కడ ఏకత మరియు ఏకాగ్రత ఉంటాయో అక్కడ సఫలత కంఠహారం అయిపోతుంది. ఈ ఒక్క మాటపై సదా ధ్యాస పెట్టుకొని ముందుకు వెళ్ళండి.
ఒక్కడే మరియు ఒకని కార్యమే. ఏ మూల జరుగుతున్నా, ఈ దేశంలో జరుగుతున్నా లేక విదేశంలో జరుగుతున్నా ఒకని కార్యమే. అందరిది ఇదే సంకల్పం కదా. ఏ జోన్లో అయినా, దక్షిణమైన ఉత్తరమైన కానీ ఒకరే ఒక కార్యం చేస్తున్నారు. మొదట ఈ ప్రతిజ్ఞ అంటే దృఢ సంకల్పం చేయాలి. ఏమైనా కానీ చలించకూడదు, స్థిరంగా ఉండాలి అని బాబా అంటున్నారు. మనం ఏ మూలలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, గీత పాఠశాలలో ఉన్నా, సెంటర్లో ఉన్నా, విదేశంలో ఉన్న ఒక బాబాని కదా ప్రత్యక్షం చేస్తున్నాము. అవునా కాదా? మరి ఒక్క బాబానే ప్రత్యక్షం చేసినప్పుడు ఒకరు బాబా గురించి చెప్తే ఎందుకంత అలజడి చెందుతున్నారు? ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అక్కడ హద్దులోనే ఉన్నారు కాబట్టి, అంటే బేహద్దులో లేరు కాబట్టి. అలాగైతే కాదు అంటున్నారు బాబా. అందరి సంకల్పం ఒకటే, ఒక్క బాబాను ప్రత్యక్షం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే ఈ సంకల్పం ఉండాలి, దృఢ సంకల్పం. అదే బాబాని ఏంటి ప్రత్యక్షం చేయిస్తుంది. బాబా ప్రత్యక్షం అవుతారు. అచ్చా, ఓం శాంతి.